ఓం శ్రీ గురుభ్యో నమ. యోగ వాసిష్టము. తృష్ణ. ఈ తృష్ణను ఖండించుట చాలా కష్టము. ఇది ఆత్మతత్వమును మరుగుపరుచు రాత్రి వంటిది. ఈ రాత్రి యందు రాగద్వేషములు అను గుడ్లగూబలు ఆకాశమున విహరించుచూ ఉండెను. ఈ తృష్ణ మాయారూపమగు మనక్షోభమును లేవదీసి ధనార్జనాది భ్రమలను కల్పించుచుండుటకే సంచరించుచుండెను. ఈ తృష్ణ నానా విధి విషయములను సంచరించుచూ ఉండెను. ధీర తరంగములు, అసత్య వచనములు, పరనిందాది కుత్సిత భావములే ఈ తరంగముల యొక్క ధ్వనులు. ఈ మనస్సనే చాతక పక్షి తృష్ణావేగమును వారింప ప్రయత్నించి విఫలమై అనిర్దిష్ట స్థలములందు వాలుచున్నది. ఈ మనస్సుకు నిలకడ లేకున్నది. మూషికము వీణ తీగలను కొరికినట్లు తృష్ణ వివేక వైరాగ్యములాది గుణములను నాశనమొనర్చుచున్నది. చింతాచక్రమున పడి పరిభ్రమించుచున్నాము. బుద్ధియోగమున స్వరూప ప్రాప్తిని పొందలేక చింతాజాలములందు పడి మోహితులమగుచున్నాము. కిరాతుని భార్య పక్షులను పట్టుటకు వలను పన్నునట్లు తృష్ణ లోకులను పడద్రోయుటకుగాను పుత్రమిత్ర కళత్రాది రూపకమగు వలను పన్నుచున్నది. వక్రగమనము అయినది, విషము కురిపించినది అగు ఈ తృష్ణ అను నల్లత్రాచును ఒకంత స్పృశించినను కూడా కరుచును. నల్ల రక్కసిని పోలు ఈ తృష్ణ దురదృష్టమునకు కారణము. ఈ తృష్ణ మాయామయ ప్రపంచమును కల్పించుచున్నది. మానవ హృదయములను భేదించుచున్నది. హృదయమను పర్వతగుహయందు పుట్టిన ఈ తృష్ణ అను లత అతి మలినము, నీచము అయి ఉన్నది. కోర్కెలు ఫలింపనందువలన పిచ్చిని కలిగించును. దీని పరిణామము దుఃఖము. దీని తీగలు పొడవైనవి మరియు మోహదాయకములు. సంసారము శోకమోహాది రసములతో కూడిన భోగ నాట్యరంగము. తృష్ణ ఇందులో పరిపక్వమైన నర్తకి. శరత్కాలములో సూర్యుడు ప్రకాశించినచో నెమళ్ళ నాట్యము ఆగిపోవును. అట్లే వివేకము వెలుగు పొడచూపిన మోహము మాసిపోవును. వర్షాకాలమందు ఏరువలే తృష్ణ అజ్ఞాన తరంగముల తోడను జ్ఞానోదయమైన పిదప శూన్యతను పొందుచు క్షణకాలము మాత్రమే ఉల్లసిల్లుచున్నది. ఆకలి దప్పుల వలన బాధపడుచు పండ్లు లేని చెట్లను వీడి మరొక చెట్లును ఆశ్రయించుచు చంచలమైన పక్షివలే ఈ తృష్ణ ఒకానొక పురుషుని వీడి మరొకరిని ఆశ్రయించుచూ ఉండెను. విసుగు విరామము లేకుండా శుభాశుభ ఫలముల కొరకు ఈ తృష్ణ ప్రయత్నించుచూనే ఉండును. సంసారములందున్న దోషములన్నింటిలోనూ తృష్ణ దీర్ఘదుఃఖములను కలిగించుచున్నది. అంతఃఫలమునున్న వానిని కూడా ధనాది ఆశలను చూపెట్టి అతి సంకటముల ప్రదేశములకు ఆకర్షింపుచున్నది. మోహముతో కూడిన తృష్ణ అజ్ఞానమును కలిగించి ఆత్మజ్ఞానమును కప్పివేయును. ఈ సంసారమున చరించు జీవుల మనస్సు తృష్ణయను త్రాటికి కట్టుబడి ఉన్నది. ఈ తృష్ణ విచిత్రములగు వివిధ విషయములతో కూడిన సమ్మోహ రూపమును తాల్చి దుర్గుణములతో వెలయుచున్నది. మరియు ఇది మలిన పురుషుని మనస్సున కల్పించబడిన వస్తువు. ఈ తృష్ణ వివేకాది సుగుణములు అను పైరులకు పురుగు, జ్ఞాన కమలములకు మంచు, అజ్ఞానమునకు హేమంతరాత్రి వంటిది. ఈ తృష్ణ సంసారమందు నాటకరంగమందలి నటి వంటిది. ప్రవృత్తి అను గూటినందు పక్షి వంటిది. మనస్సను అరణ్యమున తిరుగు చంచలమైన హరిణము వంటిది. మేరు పర్వతము వలె ధీరుడు, బుద్ధిమంతుడు, పౌరుషయుక్తుడు, అపరిగ్రహ వ్రతమున స్థిరుడు అగు పురుషుడు కూడా తృష్ణ ఒక్క నిమిషములో గడ్డిపరకవలే వనర్చుచున్నది. ఈ శరీరమందున్న తృష్ణయే జగత్తున ఉన్న సమస్త భోగ్య వస్తువులలో కలిసియున్నను శరీర తృష్ణ అట్ల అగుపించదు. ఆశ, కామము ఇత్యాదులగు వివిధ భేదములలో అగుపించును. మేఘములతో కమ్మబడిన రాత్రి ముగిసినప్పుడు రాక్షసుల పలాయనమొనరించునట్లు తృష్ణను జయించిన వశమించిన దేహ పరిశ్రమ కూడా నాశనమగును. ముక్తి లభించును. చింతావర్జనమే తృష్ణయను విషవ్యాధికి ఔషధము అని చెప్పబడుచున్నది. చింతలను త్యజించిన లోకులు దుఃఖములను తప్పించుకొందురు. ఆహా, ఏమి ఆశ్చర్యము! అభేద్యమైన ఈ తృష్ణను బుద్ధిమంతులు వివేకమను విసిత ఖడ్గముతో నరుకుచూ ఉన్నారు.